సార్ ఇప్పటి వరకు పైల్స్ గురించి చాలా టాపిక్స్ మాట్లాడాం మనం. ఇంకొక డౌట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఫిస్టులా అంటున్నారు. అసలు ఈ ఫిస్టులా అంటే ఏంటి? ఎవరిలో వస్తుంది? అమ్మాయిలో వస్తుందా? అబ్బాయిలో వస్తుందా? లేదా చిన్న పిల్లల్లో వస్తుందా? ఇలాంటి క్వెషన్స్ కూడా వస్తాయి. అసలు ఫిస్టులా గురించి ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ సార్. సో ఫిస్టులా అంటే చాలా రకాల ఫిస్టులాలు ఉంటాయి. బట్ మనం మాట్లాడేది పెరియానల్ ఫిస్టులా అంటాం. అంటే యానల్ కెనాల్ చుట్టూ ఉండే ఫిస్టులాస్ అంటాం. ఈ యానల్ కెనాల్ చుట్టూ ఉండే ఫిస్టులాస్ ఏంటి అంటే మనకు షెగ్గడ్డలు అంటుంటారు. యూజువల్గా ఊర్ లాంగ్వేజ్లో షెగ్గడ్డలు అంటుంటారు. సమ్మర్‌లో ఎక్కువ చూస్తాం. యా బాయిల్స్ అంటుంటారు, లేకపోతే యాబ్సెస్లు అంటుంటారు. సో యానల్ కెనాల్ ఇది డయాగ్రామ్ అనుకోండి. ఈ యానల్ కెనాల్ చుట్టూ ఎక్కడన్నా కనుక స్వెల్లింగ్స్ వచ్చినాయి అంటే మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళో, లేకపోతే లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళో, లేకపోతే ఈవెన్ మెడికల్ షాప్స్కి వెళ్ళో మనకు ఒక ట్యాబ్లెట్ ఇంజెక్షన్ తీసుకొని దాన్ని ఆపేస్తుంటారు, అక్కడ వరకు ఆపేస్తుంటారు. అవి లోపలికి కరిగేటప్పుడు ఎప్పుడైతే ఉందో అంటే కొన్ని గడ్డలు ఆటోమేటిక్గా చిన్న గడ్డలు అనుకోండి అవి లోపల కరిగిపోతాయి. కొంచెం పెద్ద గడ్డలు అనుకోండి అవి కరిగిపోకుండా బయటికి పగిలిపోతుంటాయి. అట్లా పగిలిపోయినప్పుడంతా చీమ అంతా బయటికి వస్తుంది. అట్లా బయటికి వచ్చిన చీము మామూలుగా స్కిన్ నుంచి బయటికి రాకుండా యానల్ కెనాల్ లోపల కూడా ఓపెన్ అయిపోతుంటుంది. అంటే అట్లా బయట ఓపెన్, యానల్ కెనాల్లో ఓపెన్, రెండు వైపులా ఓపెన్ అయితే దాన్ని మనం ఫిస్టులా అంటాం. ఇప్పుడు జస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇందులో ఇప్పుడు చూస్తే ఈ రెడ్ మార్క్తో వేసాం కదా, ఇవన్నీ ఫిస్టులాస్. అంటే మీరు గమనిస్తే ఇదంతా చర్మం అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇది తీసుకెళ్ళి యానల్ కెనాల్ ఓపెన్ అయింది, అక్కడ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రెండు రకాల స్పింక్టర్లు ఉన్నాయి, ఒకటి ఇంటర్నల్, ఒకటి ఎక్స్టర్నల్ అంటాం. ఇంటర్నల్ అంటేనేమో బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. సో బ్రెయిన్ ఎట్లా కంట్రోల్ చేస్తుంది అంటే మనం ఎక్కడంటే అక్కడ మోషన్ పోం, మనం పర్టికులర్ వాష్రూమ్కి వెళ్తేనే మోషన్ పోతాం. ఎందుకు అంటే బ్రెయిన్ అనేది కంట్రోల్ చేస్తుంది, అది రిలాక్స్ అవ్వదు. ఏ ప్లేస్లో ఏంటి? ఎస్. సో బ్రెయిన్ ఏంటి అంటే మనం బయట పోవాలన్నా కానీ రిలాక్స్ అవ్వదు, ఎందుకంటే బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంటుంది. మనకు ఆ పరిసరాలు మంచిగా ఉండి ఓకే పోవాలంటేనే పోతాం. ఇవి ఎక్స్టర్నల్ స్పింక్టర్స్ అంటాం. ఈ ఎక్స్టర్నల్ స్పింక్టర్స్ ఏంటి అంటే మన కంట్రోల్లో ఉంటాయి, మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. వెళ్ళాలనుకుంటే వెళ్తాం, లేకుంటే కంట్రోల్ చేసుకుంటాం. అట్లా రెండు రకాలు ఉంటాయి. ఈ ఫిస్టులాలు ఏం చేస్తాయి అంటే ఈ రెండు రకాల మజిల్స్ ఏవైతే స్పింక్టర్స్ ఉంటాయో ఆ రెండింటి మధ్యలో నుంచి ట్రావెల్ చేస్తూ యానల్ కెనాల్లో ఓపెన్ అయిపోతాయి. సో ఇట్లా ఫిస్టులాల రకాలు ఉంటాయి. కొన్ని ఇంటర్స్పింక్ట్రిక్ అంటాము, కొన్ని ట్రాన్స్పింక్ట్రిక్ అంటాము. అంటే ఈ రెండు స్పింక్టర్ల మధ్యన పోతే ఇంటర్స్పింక్ట్రిక్ అంటాము, బయట ఉంది అనుకోండి ఎక్స్ట్రా స్పింక్ట్రిక్ అంటాము. ఇట్లా కొన్ని రకాల ఫిస్టులాలు అనేవి ఉంటాయి. సో ఈ ఫిస్టులాలు ఫామ్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం. మలబద్ధకం ఉన్నప్పుడు ఏమవుతుందంటే చీమగడ్డలు ఫామ్ అవుతాయి. ఆ చీమగడ్డలు టైంకి పగలగొట్టుకోకుండా అంటే మనం పోయి ఆపరేషన్ చేయించుకొని చీమ తీసేస్తేనేమో మనకు ఫిస్టులాలు ఫామ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. అది ఒకవేళ ఫెయిల్ చేసుకొని వాళ్ళంతకు వాళ్ళే మందులు వేసుకొని అదంతకదే పగిలిపోయేంత వరకు వెయిట్ చేస్తే అదంతకదే ఆటోమేటిక్గా 100% పగులుతుంది. ఇప్పుడు కాకపోయినా 4 రోజులకైనా పగులుతుంది. బట్ పగిలిపోయినప్పుడు బయటికి పగలడమే కాకుండా లోపల కూడా పగులుతుంది. అట్లా లోపల పగిలి ఈ రకమైన ఫిస్టులాలు ఫామ్ అవుతుంటాయి. ఈ ఫిస్టులాల లక్షణాలు ఎట్లుంటాయి అంటే పగిలిపోయిన తర్వాత వాళ్ళకు పెయిన్ పోతుంది. పెయిన్ పోయే వరకు డాక్టర్తో పని ఉండదు, ఎందుకంటే ఆబ్వియస్గా పెయిన్ ఒకటే డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చేది. సో పెయిన్ లేకపోయేసరికి రావాలనుకున్న వాళ్ళు కూడా వాపసు వెళ్ళిపోతుంటారు ఇంటికి. అవసరం లేదు, మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, పగిలిపోయింది, చీమ్ పోయింది, ఫీవర్ తగ్గిపోయింది, వాపు తగ్గిపోయింది, జ్వరం తగ్గింది, అన్నీ తగ్గిపోయినాయి కాబట్టి వాళ్ళు కంఫర్ట్గా ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఒక వారం 10 రోజుల తర్వాత అది మొత్తం మానినట్టు అనిపిస్తుంటుంది. బట్ కొంచెం ఒక పొక్క అంతా 1 సెంటీమీటర్ అంతా చిన్న గింజ అంతా ఓపెన్ ఉంటుంది. అక్కడ నుంచి కంటిన్యూస్గా చీమ్ రావడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కంటిన్యూస్గా 1 వీక్ వస్తుంది, బంద్ అవుతుంది, 1 వీక్ వస్తుంది, మంత్కి వస్తుంది. అట్లా కొన్ని సంవత్సరాలు మనం వదిలేసేస్తే అట్లా వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే లోపల ఉన్న మోషన్లో ఉన్న బ్యాక్టీరియా కానీ ఏదైనా ఈ రూట్లో పోయి ఇట్లా వచ్చి స్కిన్ ద్వారా బయటకు వస్తుంటుంది. సో ఇది ఒక ఛానల్ రెడీగా ఉంది, రోడ్ అనేది రెడీగా ఉంది. సో మోషన్లో ఉన్నదంతా ఈ రూట్లో వస్తుంటుంది. కొందరికైతే మోషన్ కూడా వస్తుంటుంది, ఇట్లకి మోషన్ కూడా పక్కదారుల నుంచి వస్తుంటుంది. సో గ్యాస్ కూడా వస్తుంటుంది ఇట్లా పక్కదారులు, వాళ్ళు ఫీల్ అవుతుంటారు, ఆ గ్యాస్ కూడా రావడం పక్క నుంచి ఫీల్ అవుతుంది. సో ఇట్లాంటి వాటినే మనం ఫిస్టులాస్ అంటాం. ఈ ఫిస్టులాస్కి యూజువల్గా అందరికీ ఓపెన్ సర్జరీ గురించి ఐడియా ఉంది. ఓపెన్ సర్జరీలో ఏం చేస్తారంటే ఈ ట్రాక్ మొత్తాన్ని తీసేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇట్లా తీసేసుకుంటూ వెళ్ళిపోతే మీరు గమనిస్తే ఈ రెండు రకాల స్పింక్టర్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లా డ్యామేజ్ అయ్యింది అంటే మనకు కంట్రోలింగ్ కెపాసిటీ తగ్గుతుంది. కాబట్టి ఫిస్టులాకి ఎవరైనా సర్జరీ చేయించుకోవాలంటే భయపడుతూ ఉంటాం. అంతేకాకుండా ఓపెన్ సర్జరీ చేస్తే కనుక మినిమం 45 days to 2 months అన్న బెడ్ రెస్ట్ ఉండాలి. అండ్ హారబుల్ డ్రెస్సింగ్స్ ఉంటాయి, వెరీ పెయిన్ఫుల్ డ్రెస్సింగ్స్ ఉంటాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ మనం ఏం చేస్తున్నాం అంటే మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ ఎస్పెషల్లీ నేను చేసే సర్జరీ ఏదైతుందో అది కంప్లీట్ లేజర్ సర్జరీ చేస్తుంది. దీనికి కూడా లేజర్? ఎస్. దీనికి లేజర్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే ఈ లోపల ఓపెనింగ్ ఏదైతే ఉందో దీన్ని మనము ప్రైమరీ ఓపెనింగ్ క్లోజ్ చేయడం కావచ్చు, లేకుంటే ఫ్లాప్ తీసి క్లోజ్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి చేసి
ఈ ట్రాక్ట్ని లేజర్ ద్వారా కాల్చడం జరుగుతుంది. ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ మొత్తాన్ని కాల్చడం జరుగుతుంది. కాల్చేయడం వల్ల ఈ లోపల ఓపెనింగ్ క్లోజ్ అయింది, ఇదంతా కాల్చేస్తారు కాబట్టి ఫిస్టులా ఆటోమేటిక్గా హీల్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే ఈ రెండు స్పింక్టర్ల మధ్యన ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో సబ్మ్యూకోజల్ లైగేషన్ అంటాం, ఇక్కడ క్లోజ్ చేస్తాం. అంటే డిఎల్పిఎల్ అని, ఎండోరెక్టల్ ఫ్లాప్ అని, ఫిలాక్ అని చాలా మెథడ్స్ ఉంటాయి. ఒక్కొక్క పేషెంట్కి ఏ మెథడ్ సెట్ అవుతుందో గమనించుకొని ఎంఆర్ఐ చేయించుకొని దాని ప్రకారం మనం సర్జరీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ గమనించాల్సింది ఏంటి అంటే ఓపెన్ చేసినా లేజర్ చేసినా ఇందులో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఫిస్టులాకి ఏంటి అంటే ఓపెన్ చేసినా లేజర్ చేసినా సక్సెస్ రేట్ అనేది 80 to 90% మాత్రమే ఉంటుంది. మిగతా 10 to 20% ఏమవుతుందంటే పేషెంట్ చేతిలో ఉంటుంది. మనం ఇక్కడ క్లోజ్ చేస్తాం, ఇదంతా నీట్గా లేజర్ చేస్తాం, ఇక్కడ కూడా క్లోజ్ చేసేస్తాం. బట్ నెక్స్ట్ డేనే పేషెంట్కి మోషన్ పోతాడు. మోషన్ పోయే వరకు ఈ మోషన్ ఈ రూట్లో రావడము, అంటుకోవడము, అన్హైజీనిక్గా ఉండడము, చెమట ఎక్కువ రావడం, మళ్ళీ కాన్స్టిపేషన్కి వెళ్ళిపోవడం, ఇట్లా ఉన్నది అనుకోండి రికరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక 70 to 80% డాక్టర్ హ్యాండ్లో ఉంటే ఒక 20 to 30% అనేది పేషెంట్ హ్యాండ్లో ఉంటుంది. కాబట్టి ఫిస్టులా సర్జరీ అయినా కానీ తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఆ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఫిస్టులా 100% క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు ఫిస్టులాని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల పైల్స్ వస్తాయా? సో పైల్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫిస్టులా అనేది వస్తుందా? ఇక్కడ ఫిస్టులాకి పైల్స్కి సంబంధం లేదు. బట్ ఈ రెండు రావడానికి కారణం మాత్రం ఒకటే, కాన్స్టిపేషన్, మలబద్ధకం. సో మలబద్ధకం ఉంటే పైల్స్ వస్తాయి, మలబద్ధకం ఉంటే ఫిస్టులా వస్తుంది, మలబద్ధకం ఉంటే ఫిషర్ వస్తుంది. సో అక్కడ ఏం రావాలన్నా ఫస్ట్ కారణం అనేది మలబద్ధకం. అంటే ఫిజర్ ఈ రెండిటికి కారణం అని చెప్పొచ్చా సార్? కొందరికి ఏమవుతుందంటే హార్డ్ మోషన్ పోయినప్పుడు ఫిషర్ డెవలప్ అవుతుంటుంది. ఆ ఫిషర్ అంటే నథింగ్ బట్ కట్ అవ్వడం. సో ఆ కట్ అయిన దగ్గర నుంచి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి అక్కడ యాబ్సెస్ ఫామ్ కావడము, ఆ యాబ్సెస్ పగిలిపోయి చీమగడ్డ తయారయ్యి అది మెల్లగా ఫిస్టులా ఫామ్ అవ్వడం అనే అవకాశం ఉంటుంది. బట్ పైల్స్ చీమగడ్డలు అయ్యి ఫిస్టులా ఫామ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. సో మన ట్రీట్మెంట్ రేంజ్లో ఎలాంటి ట్రీట్మెంట్ దీనికి ఉందంటారు? సో వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగే విధంగా అన్నీ ఉన్నాయంటారా? సో ఈ ఫిస్టులాకి మనం ఏం చేస్తామంటే కంప్లీట్ లేజర్లో ట్రీట్ చేస్తూ ఉంటాము. లేజర్ పరీక్ష అంతా ఒక 30 minutesలో సర్జరీ అయిపోతుంది. ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది వితిన్ 12 hours. పేషెంట్కి ఎటువంటి డ్రెస్సింగ్స్ పెద్దగా అవసరం ఉండదు. డిపెండ్ ఆన్ ఇండివిజువల్. ఒకవేళ ట్రాక్ట్ చాలా పెద్దగా ఉంది, లెంతీ ఉంది, విడ్త్ ఎక్కువ ఉంది అంటే కొన్ని రోజులు డ్రెస్సింగ్స్ అవసరం పడుతుంది. బట్ ఓపెన్ డ్రెస్సింగ్ లాగా మాత్రం ఉండదు. కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది లేజర్ ట్రీట్మెంట్లో అండ్ కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్. సో పెయిన్ ఉండదు కాబట్టి వితిన్ 2 daysలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం జాగ్రత్తగా ఇంట్లోనే హైజీనిక్ పాటిస్తే దీనికి సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఏం కట్ చేయట్లేదు, ఎటువంటి బ్లేడ్ యూజ్ చేయట్లేదు, కానీ లేజర్తో కాలుస్తున్నాం కాబట్టి ఈ స్పింక్టర్స్ పోయే అవకాశాలు 0%. కాబట్టి ఇక్కడ ఓపెన్ సర్జరీ అనుకోండి మోషన్ కంట్రోలింగ్ పవర్ పోయే అవకాశాలు ఉంటాయి. బట్ ఈ లేజర్లో మాత్రం మోషన్ కంట్రోల్ అయిపోయే అవకాశాలు 0%, ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మీరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తున్నట్లయితే కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము, దానికి కాల్ చేస్తే మీ పూర్తి డీటెయిల్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.